హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు గడియారంలోని ముళ్ళు విపరీతంగా సౌండ్ చేస్తూ తిరుగుతుంది. నేను మార్నింగ్ నుండి ఆఫీస్కి వెళ్ళి రావడంతో చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇంతలోనే ఫోన్ రింగ్ టోన్ నాకు వినిపించి టక్కున లేచి కూర్చున్నాను. చుట్టూ చూసేసరికి గదంతా చీకటిగా ఉంది. ఆ ఫోన్ లైటింగ్ ఒకటే కనిపిస్తుంది. శ్వాస గట్టిగా తీసుకుని కొంచెం కంగారు పడి ఫోన్ వైపు చూశాను. అందులో నా ఆఫీస్లో కొలీగ్ సుధీర్ నాకు కాల్ చేశాడు. అప్పుడు నేను ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో సుధీర్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడిగాను. అప్పుడు సుధీర్ ఇలా అన్నాడు, విజయ్, మన ఫ్రెండ్ నాయుడికి అస్సలు హెల్త్ బాగాలేదు. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మేమంతా ఇక్కడే ఉన్నాం, నువ్వు తొందరగా రా అని అన్నాడు. నేను కంగారు పడుతూ, సుధీర్, ఏమైంది నాయుడికి అని అడిగాను. నువ్వు ముందు అర్జెంటుగా హాస్పిటల్కి రా విజయ్, నేను తర్వాత చెప్తాను జరిగిందంతా అని సుధీర్ నాకు చెప్పాడు. అలా చెప్పి ఫోన్ కట్ చేశాడు. నాకు కొంచెం భయం మొదలైంది. వెంటనే లేచి రెడీ అవ్వి నా బైక్ కీస్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరదామని అనుకున్నాను. అలా బయలుదేరి నా బైక్ కీస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్దామని చెప్పి డోర్ బయటకు వచ్చి డోర్ లాక్ చేశాను. ఇంతలోనే ఇంట్లో ఏదో గ్లాస్ పగిలిన సౌండ్ వినిపించింది నాకు. వెంటనే డోర్ ఓపెన్ చేసి చూశాను, కానీ అక్కడ ఏమీ లేదు. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూంలో ట్యాప్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. అలా బాత్రూంలో బకెట్లో వాటర్లా పడుతూ ఉన్నాయి. నేను ట్యాప్ ఓపెన్ చేసి రాలేదు కదా బయటికి అని నేను ఆలోచిస్తూ ఉండగా ఈలోపే కిచెన్లోంచి ప్లేట్స్ అన్నీ కింద పడిన సౌండ్ వినిపించింది. కిచెన్లోకి వెళ్ళి చూశాను. ప్లేట్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. ఆ కిచెన్లో విండో కూడా ఓపెన్ చేసి ఉంది. అయితే ఈ పని ఏ పిల్లో చేసి ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనుకుని వెంటనే నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉండడం గుర్తొచ్చి నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, తనకు సీరియస్గా ఉంది అని అనుకుని అక్కడి నుంచి ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని బయలుదేరామని చెప్పేసి అనుకుని సింక్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో చూసుకునేసరికి షాక్ అయిపోయాను. ఒళ్ళంతా చెమటలు పట్టేసి కాళ్ళు చేతులు వణికిపోయాయి. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటంటే ఆ అద్దంలోంచి ఒక ఆడ మనిషి, ఒక మగతను, ఇంకా 2 చిన్నపిల్లలు కనిపిస్తున్నారు నాకు. వాళ్ళని చూస్తే నాకు చాలా భయం వేసింది. ఆ నలుగురిని చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచాను. అలా అరిచి వెనక్కి తిరిగి చుట్టూ చూశాను, కానీ నా వెనకాల ఎవ్వరూ లేరు. ఇంకా నాకు భయం వేసి ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోదామని చెప్పి డోర్ దగ్గరికి వచ్చాను. తీరా చూస్తే డోర్ లాక్ చేసి ఉంది. నేను ఆ డోర్ ఓపెన్ చేద్దామని ఎంతో ట్రై చేశాను, కానీ డోర్ రావట్లేదు. ఇంతలో బెడ్రూమ్లోంచి ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా నాకు చాలా భయం వేసింది. వెనక్కి తిరిగి ఎవరన్నా ఉన్నారా అని చెప్పి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. వెనక్కి తిరిగి చూస్తే ఇల్లంతా చీకటిగా ఉంది. కొంచెం కూడా వెలుతురు లేదు. ఇంకా భయంతో, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నాలో నేనే అడిగాను. కానీ నాకు ఎటువంటి సమాధానం రాలేదు. మళ్ళీ కిచెన్లో నుంచి ఒక్కసారిగా విజయ్ అంటూ ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇంకా ఒక్కసారిగా నా గుండె చెల్లుమంది. ఇంకా నేను భయంతో హాల్లో ఉన్న ఒక మూలకి వెళ్ళి నిలబడ్డాను. కిచెన్లో నుంచి ఏదో నీడ నా మీదకి వస్తున్నట్టు నాకు అనిపించింది. ఇంకా నాకు భయం వేసి గట్టిగా డోర్ కొడుతూ, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి అని చెప్పి గట్టిగా అరుస్తున్నాను. కానీ నా మాటలు ఎవరికీ వినిపించట్లేదు. ఇంతలో బెడ్రూమ్లోంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ ఏడుపులు చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే మనిషి ఏడ్చినట్టు కాకుండా ఏదో వింత వింత శబ్దాలు వస్తున్నాయి. నాకు ఇంకా భయం వేసి ఒళ్ళంతా వణికి గట్టిగా అరిచి చెవులు మూసుకున్నాను. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న నీడ నా మీద కంటే రావడంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అలా కాసేపు ఉన్న తర్వాత ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి 4 విచిత్రమైన ఆకారాలు నా మీదకే వస్తున్నాయి. దీంతో మళ్ళీ గట్టిగా అరిచి డోర్ని కొట్టాను. బయట ఎవరైనా ఉంటే డోర్ తీసి నన్ను కాపాడతారేమో అని. హాస్పిటల్లో డాక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నాయుడు వాళ్ళ అమ్మ, డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది అని చెప్పి అడిగారు. దీంతో వాళ్ళు 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని చెప్పారు. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ఓదారుస్తున్నారు.
పక్కనే ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఆ తల్లిదండ్రుల్ని ఓదారుస్తున్నారు. ఈలోపు కిరణ్ బెడ్ మీద పడుకుని పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉన్నాడు. ఏమైందో అక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఈలోపు గట్టిగా అరిచి డాక్టర్స్ని పిలిచారు మా ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో కళ్ళు తెరిచి చూశాను. అప్పుడే కిటికీలోంచి మా పక్కింట్లో వాళ్ళు నాకు కనిపించారు. వెంటనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఏమైంది విజయ్, బాగానే ఉన్నావా, ఎందుకు ఇంత భయపడుతున్నావు అని నన్ను అడిగారు. అప్పుడు నేను భయపడుతూ ఉన్నాను, ఆంటీ మా ఇంట్లో ఎవరో ఉన్నారు, నన్ను చాలా భయపడుతున్నారు, ఏవో 4 నీడలు నా వైపే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి, ఏవేవో వింత వింత ఏడుపులు నాకు వినిపిస్తున్నాయి అని జరిగిందంతా ఆంటీకి చెప్పాను. అప్పుడు ఆంటీ బయట నుంచి డోర్ ఓపెన్ చేసి వాళ్ళ హస్బెండ్ని మా ఇంట్లోకి పంపించారు, ఇంట్లో ఏమైనా ఉందేమో చూడమని. కానీ మా ఇంట్లో ఏమీ లేదు. ఇందాక కింద పడిన ప్లేట్స్ కానీ గ్లాస్ బ్రేక్ అయినట్టు కానీ ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఆ అంకుల్ నాతో వచ్చి ఇలా అన్నారు, విజయ్ ఇంట్లో ఎవరు లేరమ్మా, నువ్వేదో కలగని ఉంటావు, లేదంటే దేన్నో చూసి తెచ్చుకుని ఉంటావు అని నాతో అన్నారు. లేదు అంకుల్, నిజంగానే ఏవో నన్ను వెంటపడుతున్నాయి, ఏవేవో సౌండ్స్ నాకు వినిపిస్తున్నాయి అని చెప్పాను. అలా అని చెప్పేసి అంకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను బైక్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా బయలుదేరి వచ్చాను. అలా బైక్ నడుపుతూ ఉండగా కొంచెం దూరం వచ్చేసరికి ఏదో ఒక రూపం నాతో వస్తున్నట్టు అనిపించింది. బైక్ వెనకాల ఎవరో కూర్చున్నట్టు కూడా అనిపించింది. వెంటనే బైక్కి ఉన్న మిర్రర్ నుంచి బ్యాక్ సీట్కి చూశాను. అక్కడ ఒక మనిషి విచిత్రమైన రూపంతో నా వెనకాలే కూర్చుని ఉన్నాడు. నాకు భయమేసి అక్కడే బైక్ ఆపేసి పక్కకు పారిపోయాను. అలా పారిపోతూ ఉండగా ఆ విచిత్రమైన రూపం నా వెనకాలే వచ్చేసి నా కాలు పట్టుకుని లాగింది. అప్పుడు నేను ఆ విచిత్రమైన రూపం నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి హాస్పిటల్కి చేరుకున్నాను. అక్కడ పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్లో మా ఫ్రెండ్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నారని చెప్పారు. 3rd ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కుతూ ఉండగా నాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. 1st ఫ్లోర్కి వెళ్ళంగానే అక్కడ ఎవరూ లేరు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కాలేదు. అలా 2nd ఫ్లోర్కి ఫాస్ట్గా వెళ్ళాను. అక్కడ నాకు తెలియని వారు ఉన్నారు. వాళ్ళు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. నాకు చాలా భయం వేసింది వాళ్ళని చూసి. వాళ్ళంతా నన్నే కోపంగా చూస్తున్నారు. నాకు కొంచెం భయం వేసి పైకి వెళ్దామని అనుకునేసరికి 3rd ఫ్లోర్కి ఇంతలోనే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఏంటా అని భయపడ్డాను. మళ్ళీ ఆన్ అయ్యాయి. అలా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఆ 2nd ఫ్లోర్లో ఉన్న రూపాలన్నీ చాలా విచిత్రంగా మారాయి. వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ రివర్స్లో ఉన్నాయి. వాళ్ళంతా చేతులను చాపుకుంటూ నా వైపే రావడంతో నేను అక్కడి నుంచి పరుగులు తీశాను. అలా అరుస్తూ కొంచెం దూరం పారిపోయేసరికి నా కాలికి ఏదో తగిలి అక్కడే ఉన్న రోడ్డు మీద పడిపోయాను. అలా పడిన తర్వాత లేచి వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంకా అక్కడ ఎవరూ లేకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని ముందుకు తిరిగి చూశాను. అక్కడ ఒక ఆడమనిషి చాలా విచిత్రమైన రూపంతో నా ముందే ఉంది. ఆవిడ్ని చూసి నేను చాలా గట్టిగా అరిచాను. అలా అరిచి గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాలో నేనే ధైర్యం చెప్పుకుని మళ్ళీ లేచి కొంచెం దూరం పరిగెట్టాను. నాకు ఇంట్లో కనిపించిన 4 రూపాలు అక్కడ నాకు హాస్పిటల్ దగ్గర ఎదురయ్యేసరికి నాకు భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంతకీ ఈలోపు మళ్ళీ నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి చూశాను. నా ఫ్రెండ్ సుధీర్, ఎరా లేట్ అయింది, ఆఫీస్కి రావా అని అడిగాడు. ఇదంతా రాత్రి జరిగిన కళ అని అప్పుడు నాకు అనిపించింది. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చి I should fuck her in the Benz.